నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ములుగురు సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్కారం దిలీప్ సి శర్మ గారు. లింగోద్భవం శివరాత్రి నాడు అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటే లింగోద్భవం ఆ సమయం జరిగింది అని చెప్తుంటారు. అసలు లింగోద్భవం కథ, దాని వెనకాల ఉన్న కథ ఏంటి, నిజంగా శివరాత్రి నాడు వెలిస్తే దాని వెనకాల ఉన్న అంతర్యం ఏంటి, ఈ రెండింటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా. మన భక్తులంతా కూడా ఎలా తయారైపోయారంటే శివుడు శివలింగం ఒకటి వచ్చేసింది, బ్రహ్మ కొట్టుకుంటున్నాడు, విష్ణువు కొట్టుకుంటున్నాడు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక తేజస్సు శివలింగం వచ్చింది, అగ్నిలింగం. అరే నా మొదలు ఒకడు, నా అంతం ఒకడు, క్రింద ఒకడు చూసిరంటరా అంటే బ్రహ్మేమో హంస వేసుకొని పైకి వెళ్ళిపోయాడు, విష్ణువేమో క్రిందకి వెళ్ళిపోయాడు, కూర్మావతారమో వరాహావతారమో అని చెప్పారు. విష్ణువేమో ఒప్పుకొని నేను చూడలేకపోయానని చెప్తాడు, బ్రహ్మ అబద్ధమాడాడు అని చెప్పారు. బ్రహ్మ తల తీసేశాడు. మొగల పువ్వు ఒక సాక్ష్యానికి, పిల్లికి ఎలక సాక్ష్యం లాగా మొగల పువ్వుని ఒకదాన్ని సాక్ష్యం చెప్పించి చూశాడు బ్రహ్మ చూశాడు అని అబద్ధం చెప్పిస్తాడు. కామదేవుడు తీసుకొచ్చి తలతో అవును చూశాడు అని చెప్పడం, తోకతో వెనక్కి ఊపడం, వెనక్కి ఊపుతూ లేదు చూడలేదు ఇది అబద్ధం అని వెనక భాగం చెప్తే శివుడు ఏం చేశాడండి, ఈయన మనకి వెనక భాగం పృష్ఠభాగం, గోవు యొక్క పృష్ఠభాగం పూజ్యనీయమైనటువంటిది, ఇది అబద్ధం చెప్పింది కాబట్టి మొహం చూడొస్తే మహాపాపాలు అని చెప్పారు. ఇలా చెప్తే కథ అర్థం అవుద్దండి. అసలు శివుడు లింగం ఏమిటి, లింగంగా ఆవిర్భవించడం ఏమిటి, ఈ యొక్క బ్రహ్మ ఎవరు, బ్రహ్మ రజోగుణానికి ప్రతీక. మన మనిషిలోనే అన్ని ఉంటాయి, రజోగుణము, సత్వగుణము, తమోగుణము, మూడు ఉంటాయి. సత్వగుణము ఎప్పుడు కూడా సత్యమే చెప్పుద్ది, నిదానం శాంతంతో చెప్తాం. అందుకే విష్ణుమూర్తి అబద్ధం చెప్పడు, క్రిందకి వెళ్ళి. విష్ణుమూర్తి సత్వగుణానికి సంకేతం. అలాగే బ్రహ్మదేవుడు రజోగుణం, కోరికలు కావాలి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఎంతసేపు కూడా నాకు ఇది కావాలా అది కావాలా అని ఆశ అనమాట. నేను గొప్ప, పక్కవాడు అంబానీ 170 అంతస్తులు కడితే నేను ఒకటి ఎక్కువ కట్టాలా, 171 అంతస్తులు కట్టాలి. పక్కింటోడికి 4 కార్లు ఉంటే నాకు 5 ఉండాలి, పక్కింటోడికి ఒక పిల్ల ఉంటే నాకు 2 పిల్లలు కావాలా అని పోటీ పడి వెళ్ళి జైలుకి వెళ్ళిపోతారు. వీళ్ళు బైగామి 2 పిల్లలు చేసుకుంటే జైలుకి వెళ్ళిపోతారు. ఆ విధంగా రజోగుణము చేసినటువంటి కోరికలతో బ్రహ్మదేవుడిని అందుకే శిక్షించాడు శివుడు. అంటే కోరికలు ఎక్కువ ఉండకూడదు, కంటెంట్మెంట్ ఉండాలి. ఇది శిక్షించేటటువంటిది ఎవరి వల్ల వస్తుంది అంటే తమోగుణం శిక్షిస్తుంది. తమోగుణం ఎవరంటే పరమేశ్వరుడు తమోగుణ సంపన్నుడు. అలాగే సరస్వతీదేవి మాతంగి ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి సరస్వతీదేవి, ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి సరస్వతీదేవి రూపమే మాతంగి. వీళ్ళు తమోగుణ సంపన్నులు కాబట్టి రజోగుణాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా మనము ఈ యొక్క లింగోద్భవం, ఆ లింగం ఆవిర్భవించింది అంటే అర్థం ఏమిటంటే మనకి మన కోరికలు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా వచ్చినప్పుడు ఈ శివుడు అనేటటువంటి అగ్ని మన ఆత్మ అది కాల్చేస్తుంది. శివుడు ఏం చేశాడు, బ్రహ్మని శిక్షించాడు. పంచాననుడు ఆయన కూడా 5 తలలు ఉండేవి బ్రహ్మకి. ఈ అబద్ధం చెప్పాడు కాబట్టి తల తీసి పడేశాడు. అది కంట్రోల్ చేయమని చెప్పడం అనమాట లింగోద్భవం కాలం అంటే. అంతేగాని కిలోలు పాల ప్యాకెట్లు తెచ్చేసి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం అని బిజినెస్ చేస్తున్నారు పెద్ద పెద్ద స్వామీజీలు. చూసుకోండి, సినిమా జిడ్డు అయిపోతున్నాయి, సినిమా యాక్టర్లు వస్తున్నారు. కెమికల్స్, ఆ కాలంలో పాలన్నీ కూడా చిన్నగా పాపం కల్తీ లేకుండా ఉండేవి కాబట్టి లిమిటెడ్ జనాభా ఉండేవారు కాబట్టి పోసేవారు. ఇప్పుడు మొత్తం మీరు 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఎక్కడైనా చూడండి, కెమికల్స్ వేస్తుంటే కరిగిపోతుంది శివలింగం. అందువలన కొన్ని చోట్ల అభిషేకమే రద్దు చేసి పడేశారు. కాబట్టి పాలు ఊరికనే పోసేస్తే వస్తుంది శివరాత్రి రోజున అనుకోవడం తప్పు. మనకి హీరో వెంకటేష్ సినిమా దేవుడి మీద కేసేస్తారు. గోపాలలో చెప్తాడు పాలు అనవసరంగా వేస్ట్, పేదవాళ్ళకి ఇవ్వనండి. అలానే మనం చెప్తే మనం వీడియో చూస్తారా, మనం ఫాలో అవుతారా? మూర్ఖత్వం కావాలా జనాలకి. అదే శివుడు, లింగం కావాలా. శివుడు అంటే ఏంటి, లింగం అంటే ఏంటంటే తమోగుణం, మూర్ఖత్వం కావాలి జనాలకి. పోసేయండి రా బాబు, 10 ప్యాకెట్లు పోసేస్తే మీకు 10 కార్లు వస్తాయి. 20 ప్యాకెట్లు పోసేయండి రా, కానీ మీ అమ్మకి అన్నం పెట్టకు, మీ నాన్నకి అన్నం పెట్టకుండా, మీ అమ్మకి ముసలాళ్ళకి అన్నం పెట్టకుండా, బంధువుల్లో ముసలి వర్గానికి, వికలాంగులకి, సాధువులకి, వీళ్ళకి ఏం చూడకుండా మహాపాపాలు చేస్తూ వెళ్ళి పోసేరా అని చెప్తే బ్రహ్మాండంగా పోసేస్తారు. ఒక్కడికి కూడా పుణ్యం రాదు చెప్తున్నాను నేను. శివరాత్రి రోజున శివుడికి
అసలైన శివతత్వం తెలుసుకోకుండా నువ్వు ఎన్ని పంచామృత అభిషేకాలు ఎవరినైనా చూడండి మీరు, బిజినెస్ అభిషేకానికి ఇంత కొన్ని చిన్న చిన్నగా నో ప్రాబ్లం. పెద్ద పెద్ద స్వామీజీలు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళు. శివలింగాలు శివరాత్రి రోజున శివలింగాలు పెడతాం, లేకపోతే పాలేస్తాం, లేకపోతే ఇది చేస్తాం, అభిషేకాలు చేస్తాం. ప్రతి ఆశ్రమంలో సినిమా యాక్టర్లు డాన్సులు వేస్తారు పెద్ద పెద్ద ఆశ్రమాలు. వీళ్ళకు క్యాబరే డాన్సుల లాగా డాన్సులు ఆడడానికి వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి ఆడుతున్నారు తప్ప శివతత్వం పాటలు పాడతారు. అసలైన శివతత్వం ఎవరు పట్టించుకోడు. శివుడికి నీళ్ళు మాత్రం తప్ప ఇంకేం చేయకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ, అదే పంచామృతం, శుద్ధ జలంతో శుద్ధోదక జలంతో అభిషేకం చేయాలంటే మామూలు నీళ్లతోనే అభిషేకం చెప్పబడి ఉంది శాస్త్రంలో. గరుడు మీద నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది ప్రతి తెలుగు వాడికి చదువున్నా చదువులేకపోయినా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి వచ్చు. ఈ ఒక్క శ్లోకం ఓం నమ శివాయ అనుకుని నీళ్లు పోసేస్తే వచ్చేస్తుంది. దీనికోసం ఎందుకంటే ఆశ్రమాలకు వెళ్తారు వీళ్ళు? బస్సులు రెవెన్యూ వస్తుందని ఆర్టీసీ బస్సులు వేస్తారు గవర్నమెంట్. అది తప్పేముంది? వెళ్తున్నారని కేసరగుట్ట చూడండి, జనాన్ని బస్సులు వేస్తారు. లేకపోతే అక్కడ మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి మనకి ముసలాళ్ళని చిన్నాళ్ళని అందరినీ లైన్లో తొక్కేస్తారు. బస్సులు ఎక్కడానికి మన మీద నుంచి బస్సు ఎక్కడం ఎవరి వల్ల కాదనమాట. అంత టఫ్ ఉంటారు. అంటే ఇది భక్త భయమా పాపం అంటారా? అంటే భక్తితో చేస్తారా? ఎవరికి భక్తి? భక్తి అంటే భక్తి కలియుగంలో భక్తి ఉండదు, రక్తే ఉంటది కలియుగంలో. అందువలన భక్తి ఉన్నవాడు ఇల్లు కదలడు. భక్తి ఉన్నవాడు ప్రగల్భాలు చెప్పడు, నేను పూజ చేస్తానని. భక్తి ఉన్నవాడు ఇంట్లోనే చేస్తాడు, గుహ్యంగా చేసుకుంటాడు, గుప్తంగా చేసుకుంటాడు, దాన ధర్మాలు చేస్తాడు, పేదవాళ్ళని అనాథల్ని వాళ్ళల్లో శివుణ్ణి చూస్తాడు, సర్వజీవుల్లో దేవుణ్ణి చూస్తాడు, శివుణ్ణి చూస్తాడు. ఇది నిజమైన శివరాత్రి చెప్పేది. ఇదే నిజమైన లింగోద్భోకాలు. అంతేగాని పురాణాల్లో కథలు తీసి స్టోరీలు తీసి అందులో పురాణాలు అనేవి డీకోడ్ చేసుకోవాలి. ఏది కథల పిట్టల కథల రూపంలో అబ్బే ఏ పురాణంలో ఉంది ఏ కథ? జింక వచ్చింది. జింక ఒక బోయేవాడు ఉన్నాడు, వాడు చెట్టు ఎక్కాడు, పాము పులి తరుముకొస్తుంటే చెట్టు ఎక్కాడు, పులికి చెట్టు ఎక్కడం రాదు, క్రింద చెట్టు మీద ఒక పాము ఉంది, దాంతో భయం వేసి ఆకులు కోసి, ఇవన్నీ స్టోరీల్లో. ఆ క్రింద ఒక శివలింగం ఉంది, ఆ మారేడు చెట్టు అది, ఆ మారేడు ఆకులు పడింది కాబట్టి మోక్షం వచ్చింది. ఈ టైప్ లో మన ప్రవచనకారులు చెప్పేసరికి ఎక్కిపోయింది అనమాట ఇండ్యూస్డ్. మారేడు చెట్టులో ఒక్క ఆకు ఉంచరు. ఈ కోసే పెద్ద మనుషులు ఒక్కసారైనా మారేడు చెట్టుకి ఎప్పుడైనా నీళ్లు పోస్తారా? అసలు ఫస్ట్ మనం ఏ పుష్పాన్ని కానీ ఏ ఆకుని కానీ మనం శివుడికి సమర్పిస్తున్నామో వాటికి నీళ్లు పోయకుండా కోసినటువంటి దానికి ఫలితం ఉండదు. దొంగ పువ్వులు కవర్లు వేసుకుని వాకింగ్కి వెళ్తారు రిటైర్ అయిపోయిన వాళ్ళంతా. వాళ్ళు ఇప్పుడు రిటైర్ పర్సన్సే కాదు, మామూలు వాళ్ళు కూడా లేడీస్ వాకింగ్ పొద్దున్నే యజమానికి తెలియకుండా దొంగ పువ్వులు అన్ని కోసుకునేస్తారు. యజమానికి అరే మనం పెంచుకుంటున్నాం కదా 7ంటికి లేచి కోసుకుందాం అనుకుంటాడు. వాళ్ళకు కూడా ఉంచకుండా ఒక పువ్వు కూడా ఉంచరు. మళ్ళా అరే చెట్టు మీద నుంచి సమర్పయామి అంటే శివుడికి వెళ్తుంది, శివుడికి శివార్పణం చేయొచ్చు. చెట్టుది కోసేసి అంటే వీళ్ళ దృష్టిలో ఫోటో దేవుడు అనమాట. విగ్రహం ఫోటో దేవుడు అనుకున్నంత కాలం శివుడి అనుగ్రహం వీళ్ళకి రాదు. అంటే చెట్టు మీద పువ్వు కోసేయాలా, తీసుకొచ్చి మనం ఫోటోలో గుచ్చేయాలా, ఆ యజమాని పోవాలా, నష్టపోవాలా. మనం మాత్రం చెట్టు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన యజమానికి వారికి ఒక పువ్వు ఉంచకుండా శివరాత్రి రోజున మనం కోసేయాలి. శివాలయాలకు వెళ్ళేటటువంటి వాడికి శివరాత్రి రోజున ఈ శివతత్వం తెలుసుకోకుండా వెళ్ళేవాడికి శివుడు అనుగ్రహించడు. ఇదే లింగోద్భవం. ఆయన లింగోద్భవం అంటే జ్ఞానం ఉద్భవించడం. శివుడు అంటే ఏంటి? మంగళాలను చేసేవాడు, శుభాలను చేసేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అందువలన ఆ పరమేశ్వరుడు ఓం సర్వచైతన్య రూపాంత ఆమాధ్యాం విద్యాంతది బుద్ధిం యోన ప్రచోదయాత్, బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుకాక అని అర్థం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోన ప్రచోదయాత్, బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని శక్తి చెప్తుంది. ఆ లింగోద్భవం అంటే శివుడు ఉద్భవించడం అంటే మన హృదయంలో ఉద్భవించి ఇతరుల పట్ల ఏడుపులు, అసూయలు ఇవన్నీ మానేసి, ఈర్ష్య అసూయ రాగద్వేషాలు మానేసి జ్ఞానం వచ్చి మూఢనమ్మకాలు లేకుండా సాటి మనిషికి సహాయం చేయడం. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. ఇది వివేకానంద చెప్పేది. ఎంతమంది పాటిస్తారు మనం చెప్పిన వీడియో? వేస్ట్, మన కంఠశోష తప్ప.
పోసేయండిరా, మీకు శివుడికి అభిషేకాలంటే బకెట్లు పోసేస్తారు. మా పంతులు గారికి డబ్బులు వస్తాయి, చక్కగా మాకు డబ్బులు వస్తాయి. ఎంత బాగా చెప్తారండి గురుగారు మీరు, సూపర్ గురుగారు మీరు అని చెప్తారు. మనం జ్ఞానం నేర్పిస్తే ఎవరు చూడ్డు. కాబట్టి ఇదే లింగోద్భవ కాలం ఆయన. కాబట్టి ప్రజలు చాలా మంచోళ్ళు. ఏంటంటే జ్ఞానం వదిలేసి మిగతా అన్ని వింటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్.